హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావి గువ్వా. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు, మీరు మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 4ని తీసుకొచ్చేసాము. మరి ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 4లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. మధు, ఎందుకే ఇలా చేసావు? నాకు అసలు అక్కడ నువ్వు ఏడుస్తూ ఉంటే ఎంత కోపం వచ్చిందో తెలుసా? వాడు నిన్ను అన్ని మాటలు అన్నాడని, అసలు ఇతనే అన్నాడని నాకు తెలియదు. నిన్నంతగా బాధ పెడతాడా? నీకు జ్వరం కూడా వచ్చింది, అంత ఫీల్ అయ్యావు నువ్వు. ఊరుకోవే, నన్ను ఇప్పటి వరకు ఎవరు అలా తిట్టలేదు కాబట్టి నేను అలా ఫీల్ అయ్యాను. అలా అని నీ మనసులో ఉన్నవాడితో అలా బిహేవ్ చేస్తావా? నాకు అతనెంతో నువ్వు అంతేనే. నిన్నంతగా ఏడిపించిన వాడితోటి నువ్వు ఒకవేళ దీని కారణంగా అతడు నీ లవ్కి బ్రేకప్ చెప్తే, అలాంటి ప్రేమ నాకు వద్దు. ఇది కూడా అర్థం చేసుకోకపోతే నాకు అతను అవసరమే లేదు. మధు, ఏమంటున్నావే? ఎంతగా ఏడ్చావు అతని కోసం? కానీ నిన్ను ఏడిపించాడు కదా. నాకేం వద్దు. కావాలంటే నిన్ను చేసుకోమని అడుగుతాను. అదు, అవునే, నువ్వు ఇంతకుముందే అతన్ని చూసావు కదా. నాకు ఈ విషయం అసలు తెలీదు. నువ్వు అతనే పెళ్లి చేసుకుందామనుకున్నావు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కూడా చెప్పావు నాకు. అది ఇతనే అని నాకు తెలీదే. అతను నీకే కరెక్ట్. నా మీద కోపం పెరిగితే పెరగని, అందుకే లాగి పెట్టి ఒకటి ఇచ్చాను. మెంటల కింద అవనికేమన్నా? నువ్వు ప్రేమించిన అతన్ని నేనేలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నా? ఇంతకు ముందంటే నాకు తెలీదు కాబట్టి అలా ఆశలు పెట్టుకున్నాను. లేదు ప్రియా, సార్ చాలా మంచోడు. నువ్వు కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకున్నావు. మరి నువ్వేం చేస్తావు? నేను అమ్మ చూసిన సంబంధం చేసుకుంటాను. నువ్వే చెప్పావు కదా అతను చాలా మంచివాడని. మంచోడిని నువ్వు చేసుకొని ఈ ఇడియట్ని నాకంట కడతావా? సార్ చాలా మంచోడే. నీకు తెలీదు సార్ గురించి. ఏంటి ఇదంతా? ఇలా జరిగింది అంతా నీ వల్లే. పెంట చేసి పెట్టేశావు. నేనేం చేశాను? నువ్వే అతన్ని కలుద్దామని పెంట చేసి పెట్టేశావు. అదు, నువ్వు సార్ అంటే ఎవరో అనుకున్నానే. నీ సార్ నిజంగానే చాలా మంచోడు. అతని గురించి నేను అన్నీ కనుక్కున్నాను. పాపం, అతనికి తెలియకుండా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇలా చేశారు. కానీ అతనికి నువ్వంటేనే ఇష్టం. చూసావు కదా, వెంటనే వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చేసాడు నీకోసం. నువ్వే చెప్పావు కదా వాళ్ళు చాలా రిచ్ అని. చాలా కోట్ల ఆస్తులున్నాయి వాళ్ళకి. నాకు తెలుసు వాళ్ళ గురించి. అంత గొప్పవాళ్ళు నా మధు కోసం తలోంచి దిగొచ్చారు. నీ సార్ సంగతి పక్కన పెట్టు. అంకుల్ కూడా నీకోసం వచ్చాడు, చూసావా? ఇంకేం కావాలి నీకు? మనసుకి నచ్చినవాడు. చందమామ కథలు చదివాం కదా, నీవాడు రెక్కల గుర్రం మీద వచ్చాడు నిన్ను పగడపు దేవులకు తీసుకెళ్ళడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మధు. మరి నువ్వు? నాకు ఇంకా చాలా ఉన్నాయి లైన్లో. కాకపోతే వెతుక్కోవడానికి టైం పడుతుంది. వెతికి వీణ్ణి పట్టుకున్నాను. థ్యాంక్ గాడ్ మా ఇద్దరికి పెళ్ళవ్వలేదు. అయితేనా జీవితాంతం ఇలా పోట్లాడుతూనే ఉండేవాళ్ళం. ఎందుకలా అనుకుంటావే? ఇదంతా నా వల్లే జరిగింది. లేకపోతే మీరిద్దరు బాగుండేవారేమో. మేమిద్దరం ఎందుకు బాగుంటామే? వాడు నిన్ను లవ్ చేస్తే. నిన్ను లవ్ చేయకపోతే అప్పుడు ఎలా ఉండేదో. ఇంతకుముందు చాలానే ఊహించుకున్నాను వాడితో నా లైఫ్ని. అమ్మో,
ఇప్పుడు వాడిని చూశాక నిజంగా వాడితో లైఫ్ అంటేనే వణుకు పుడుతోంది. ఇడియట్. కాకపోతే కొంచెం నా ఈగో అయితే సాటిస్ఫై అయింది. నేను అతన్ని కొట్టినందుక? ఛీ, అలా ఎందుకు చేసావే? నువ్వు కొడతావా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను తిట్టినందుకు కావాలనే వాడిని అలా తిట్టాను. చివరికి మీ ఇద్దరిని కలిపేద్దాం అనుకున్నాను. నువ్వు వెళ్ళి వాడి పక్కకు నిల్చోగానే చాలా సంతోషపడ్డాను. కానీ ఒక్కసారి చెంప చెల్లిమనిపించావేంటే? అమ్మో, ఆ సీన్ తలుచుకుంటేనే భయమేస్తుంది. నువ్వు భయపడుతున్నావా? నాకు ధైర్యం చెప్తావు కదే. ఇప్పుడు వాడు నీకు నిజంగానే బ్రేకప్ చెప్తే ఎలా? అంత ఈజీగా బ్రేకప్ చెప్తాడంటావా? ఒకవేళ చెప్తే వెళ్ళమనగానే వెళ్ళిపోయారు ఇద్దరు. చా, అలాంటి వాళ్ళని ఇన్సల్ట్ చేసి పంపించాం. కొట్టినందుకు బాధగానే ఉంది, కానీ ఇన్సల్టింగ్గా ఏం అనిపించలేదు. సార్ చేసింది తప్పు. ఏం తప్పో ఏంటోనే, కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. వెళ్ళి 2 గంటలు అవుతుంది. నాకు భయం వేస్తుంది. నీకెందుకు భయం? అతనికి నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఏం చేస్తాడో చేయని. లేదంటే అది అసలు ప్రేమే కాదు. ఆంటీ ఏం చేస్తుంది? అమ్మో, అమ్మ అడిగితే ఏం చెబుదామే? నేను ఇదంతా చేశానని తెలిస్తే ఆంటీ నా మెడలు పట్టుకొని బయటకు గెంటేస్తుంది. అంకుల్ అయితే ఏమనుకుంటున్నారో ఏమో నా గురించి. అతని స్నేహితుని నేను ఇన్సల్ట్ చేశాను. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నా ప్రియాని మాత్రం ఎవరు ఏమనొద్దు. ఆంటీ అంకుల్ మొహం ఎలా చూడనే నేను? అమ్మో, ఆంటీ వచ్చి అడిగితే నా వల్ల కాదే. వాళ్ళని నేను ఎలా ఫేస్ చేయగలను? ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేసేది లేదు. ఏం జరగబోతుందో చూద్దాం. ఏదైతే అది జరగని. నేను అన్నింటికి సిద్ధంగానే ఉన్నాను. కొంపదీసి ఏమైనా చేసుకో కదే. నాకేమైనా అయితే నువ్వు ఉంటావానే? అమ్మో, నేను కూడా చచ్చిపోతా. మరి నా గురించే కాదు, నేను నీ గురించి, అమ్మ నాన్న గురించి కూడా ఆలోచిస్తాను. నేను అలాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటే నా వల్ల అంతమంది బాధపడతారు. నేను ఎప్పటికీ అలా తీసుకోను. వెరీ గుడ్ ప్రియా. ఏం జరిగినా నాకు తోడుగా ఉంటావు కదా? ఎప్పటికీ నీ తోడుగా ఉంటాను. నేను వెళ్తానే. నాకు ఇక్కడ ఆంటీకి నా మొహం చూపించాలని లేదు. అలా ఎన్ని రోజులు చూపించుకుంటా ఉంటావు? ప్లీజే. అసలు జ్వరం కూడా తగ్గలేదు కదే, ఇంకా అలాగే ఉంది. నువ్వు చేసిన పనికి ఇంకెక్కువ అయింది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా? ఒకసారి ఫోన్ చేయనా? ఎవరికి? వినయ్కి, మీ సార్కి. పిచ్చి వేషాలేకు. చూస్తాను. నాతో ఎన్నో మాటలు చెప్పాడు. అవన్నీ నిజాలేనా? నా కోసం తిరిగి వస్తాడా? నువ్వేం డిస్టర్బ్ చేయొద్దు. నేను మాట్లాడతానే. సారీ చెప్తాను. నేను చెప్పేది వినిపించట్లేదా నీకు? ఇది నీకు నా ప్రేమకి మధ్య ప్రాబ్లం కాదు. సార్కి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనుంది. అది కాదే, మనం ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే మొదటికి మోసం వస్తుందేమో. రాదు. సార్ నా కోసం వస్తాడు చూడు. రాకుండా ఎక్కడికి పోతాడు? అంత ఈజీగా తన గుండెల్లోంచి నన్ను తీసేస్తాడా? ప్రియా, అమ్మ ప్రియని ఏమనొద్దు. ప్రియా, మీ మామయ్య వచ్చాడు. వచ్చేసాడా? నేను వెళ్తున్నానే. బాయ్. బాయ్ ఆంటీ. జ్వరం అలాగే ఉంది. వెళ్ళేటప్పుడు హాస్పిటల్లో చూపించమని చెప్పాలా మావయ్యకి? ప్రియా, మావయ్యకి చెప్పు మరి ఇక్కడ 2 రోజులు ఉంటానని. పర్లేదు ఆంటీ, 2 రోజులు అయ్యాక వస్తాను. నీ ఇష్టం. రెస్ట్ తీసుకో, ఎక్కువగా ఆలోచించకు. సారీ ఆంటీ. సారీ దేనికి? పిచ్చి పిల్ల. వెళ్ళు, 2 రోజులు అయ్యాకరా. తినకుండా పడుకోకు ప్రియా. అలాగే ఆంటీ. నువ్వేంటి ఏది అడిగినా మీరు చెప్పరు, నాకు తెలుసు. ఏం చెప్పొద్దులే. ఏం తింటావు రాత్రి? అదో పాలు పంపిస్తాను,
నాన్నతో తాగేసి పడుకో. నువ్వు ఏం ఆలోచించకు. ఆ దేవుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది. మన చేతుల్లో ఏముండదు. నీ మనసులో ఏముందో అదే నెరవేరుతుందిలే. అది మంచిదే అయితే దేవుడే నీకు సపోర్ట్ చేస్తాడు. ఇక అమ్మ కూడా ఒప్పుకున్నట్టేనా? ఇప్పుడు చెప్పండి సార్, మీరు నన్ను ప్రేమిస్తున్నారని, నేను లేకపోతే బ్రతకలేనని. సార్, మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మనిద్దరం కలిసి పడుకునే రాత్రి ఎప్పుడు వస్తుందని అడిగారు కదా, ఇప్పుడు అది మీ చేతుల్లోనే ఉంది. ప్రియా, వస్తున్నాను మామయ్య, పద. ప్రియా, అది నేను ఉన్న అత్త ఒక ఫంక్షన్కి పోవాల్సి ఉంది. సరే, ఎప్పుడు? ఫంక్షన్ రేపు ప్రొద్దున, పెళ్ళి. సరే వెళ్ళండి మామయ్య, నేనైతే రాను, ప్లీజ్. కాదు తల్లి, ఆ పెళ్ళి ప్రొద్దున 3ంటికి ముహూర్తం అంట. రొద్దున 3ంటికా? దానికోసం ఈరోజు నైటే వెళ్ళాలి. అవునా? అత్తయ్య నిన్ను తీసుకెళ్దామంటోంది. మావయ్య ప్లీజ్, నేను ఇప్పుడు అస్సలు రాలేను, ఫీవరిష్గా ఉంది. మరి ఎలా అమ్మా? పోనీ ఇక్కడే ఉంటావా, నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో? ఇక్కడ? అమ్మో, ఆంటీ అంకుల్ మొహం చూస్తూ నేను ఇక్కడ ఉండలేను, మధుని చూస్తూ కూడా ఉండలేను. అసలే చాలా గిల్టీ ఫీలింగ్తో ఉన్నాను. ఫీవరిష్గా ఉంది, తిప్పుతున్నట్టుంది. ఇక్కడుంటే చచ్చిపోతానేమో. ఇంటికి వెళ్తేనే ప్రశాంతంగా నిద్రపోతాను. చెప్పు తల్లి, లేకపోతే అత్తయ్యని ఒక్కదాన్నే పంపించనా? నేను ఉండిపోనా ఇక్కడే? ఎందుకు మావయ్య, అత్తయ్య ఫీల్ అవుతుంది. అయినా ఒక్కతే రాత్రి ఎలా వెళ్తుందిలే. ఏం పర్లేదు, నన్ను ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళండి. డోర్స్ అన్నీ లాక్ చేసి పడుకుంటాను. ఇంతవరకు ఒక్కదాన్ని ఎప్పుడు ఉండలేదు, భయపడతావు కదా తల్లి. ఇప్పుడేం భయం లేదు మావయ్య, పెద్దదాన్ని అయిపోయాను కదా. అవసరమైతే నా ఫ్రెండ్ని రమ్మంటాను. అంకుల్ని మన ఇంట్లో డ్రాప్ చేయమంటే ఫ్రెండ్ని డ్రాప్ చేస్తాడు. మరి ఇప్పుడే మనతో పాటు తీసుకెళ్దాం పదా. వాళ్ళ ఇంట్లో కొంచెం బిజీగా ఉన్నారు మావయ్య, ఇప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో. అవసరం అనిపిస్తే నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను దానికి. సరే పద, జాగ్రత్తగా ఉండు. ఏం భయం వేసినా అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి. ఏం పర్లేదు మావయ్య, మీరేం భయపడకండి. మళ్ళీ రేపు ఇక్కడికే వస్తాను. ఓకే. నువ్వు వస్తే అయిపోయేది కదా ప్రియా. ఇప్పుడు అస్సలు ఓపిక లేదత్తా, ప్లీజ్. సరే, మా చెల్లెబిడ్డ ప్రీతికి ఫోన్ చేసి రమ్మంట. అబ్బా వద్దు అత్తా, ప్లీజ్. నాకు బోర్ కొడితే నేను రేపు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను. ఫ్రిడ్జ్లో కర్రీస్ ఉన్నాయి, ఓవెన్లో వేడి చేసుకొని తిను. బయట నుంచి ఏవి ఆర్డర్ పెట్టుకోకు, ఎవరు వస్తారో తెలీదు. ప్రియా, ఏమైనా కావాలంటే తెచ్చిస్తాను. ఇప్పుడేం వద్దు మావయ్య, ఒక పూటకే కదా, ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? సరే జాగ్రత్త, డోర్ వేసుకో. బాయ్. బాయ్. అక్కడే ఉన్నా బాగుండేది. జ్వరం వచ్చిందని ఆంటీ మాధవ్ ఎలా చూసుకున్నారు నన్ను. మా అమ్మాయి ఉండరని తెలిస్తే అస్సలు పంపించేది కాదు నన్ను ఇక్కడికి. ఇప్పుడు భయం భయంగా ఉండాలి ఇక్కడ. నైట్ అంతా నిద్రే పట్టదు. మామయ్యకి అబద్ధం చెప్పాను, మాధవ్ని ఇక్కడికి తీసుకొచ్చుకుంటానని. వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద గందరగోళం సృష్టించి ఇక్కడికి వచ్చాను. ఇంకా వాళ్ళని ఏ హెల్ప్ అడగలేను. నన్ను చూస్తూ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఈ విక్రమ్ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? వినయ్ ఫోన్ చేస్తే బాగుండు. అతనికి సారీ చెప్పి. హలో. హలో, నేను విక్రమ్ అండి. చెప్పండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. దేనికి? మా ఫ్రెండ్ తరపున నేను మీకు సారీ చెప్తున్నానండి. మా అత్త కూతురు ఫోన్ చేసి చాలా బాధపడింది మీ గురించి చెప్తూ. సారీ అండి, దానికి తెలియక మీకు ఫోన్ చేసి తిట్టేసింది. పర్లేదులేండి, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్. మీరు చాలా ఏడ్చారంట కదా. అసలు నాకు తెలియలేదండి వాడంతగా రియాక్ట్ అవుతాడని. నా వల్ల
మీరు తిట్లు పడాల్సి వచ్చింది. అయినా మీరు ఫోన్ చేస్తే నా అత్త కూతురు అనుకున్నాను. మీరు తన ఫ్రెండా? హలో. అవునండి. సారీ, నేను మీకు చెప్పలేదు కదా. నేను మీ అత్త కూతురు మధుమిత వాళ్ళ ఫ్రెండ్ని. నాకు తన పేరు తెలీదండి. ఫోటో కూడా చూడలేదు. పొరపాటున మీరే అనుకున్నాను. నేనే అనుకొని మీ ఫ్రెండ్తోనే తిట్టించారా? అయ్యో సారీ అండి. నేను అస్సలు అనుకోలేదు. అసలైతే నేనే మీతో మాట్లాడదాం అనుకున్నాను. వాడు చాలా సీరియస్ అయ్యాడు. నన్ను అసలు మాట్లాడిచ్చే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మా అత్త కూతురు కాల్ చేసి మీరు బాధపడుతున్నారు అనగానే చాలా ఫీల్ అయ్యానండి. మళ్ళీ వెంటనే అక్కడికి వచ్చాను. మీరు అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీకు సారీ చెప్పండి నాకు నిద్ర కూడా పట్టదండి. ఇట్స్ ఓకే, మీరేం బాధపడకండి. ఇన్ఫ్యాక్ట్ నాకు మీతో మీ ఫ్రెండ్తో మాట్లాడాలనుంది. అసలు అప్పుడు అందుకే వచ్చాను. కానీ నా ఫ్రెండ్ వల్ల కుదరలేకపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? నన్ను ఎందుకు కలవడం? మిమ్మల్ని మీ ఫ్రెండ్ని. మీకు సారీ చెప్పాలి. మా అత్త కూతురి ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తారు? ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తానండి. పాపం తను ఒక్కతే ఎంత స్ట్రగుల్ అవుతుందో. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఏదైనా తను వాళ్ళ మమ్మీతో ఇటు నాతో ఎవరితో చెప్పుకోలేకపోతుంది. నాకు అర్థమైంది. నేను మాట్లాడి తనకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. వీలైతే అత్తతో కూడా మాట్లాడతాను తన ప్రాబ్లం గురించి. అయినా ఇదంతా మీకెందుకు? అలా అంటారేంటండి? నేను తనని పెళ్లి చేసుకోవాలని అత్త తనని ఎంత ఫోర్స్ చేస్తుందో ఏంటో. నా వల్లే కదా తనకి ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ అండి, నాకు ఇదంతా మైండ్లో ఉంటే అస్సలు నిద్ర పట్టదు. మీరు బాధపడ్డారని తెలిసినప్పటి నుంచి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఒక నిమిషం హోల్డ్లో ఉంటారా? ఓకే అండి, క్యారీ ఆన్. వాడెంత పెద్ద ఇడియట్. ఇతడెంత బాగా ఆలోచిస్తున్నాడు. పాపం ఇతనికి అర్థమైపోయినట్టుంది మధుమిత ఇంకెవరినో లవ్ చేస్తుందని. హెల్ప్ చేస్తానంటున్నాడు. ఇతని గురించి తలుచుకుంటే నాకే బాధేస్తుంది. అయినా ఇతనికి వాళ్ళ ఫ్రెండ్ లవర్ ఇదేనని తెలీదా? వాడు అసలు ఏం డ్రామా ఆడుతున్నాడో తెలిస్తే ఇలా ఎందుకు అడుగుతాడు ఇతను? అసలు ఈ విషయం అంతా ఇతనికి చెప్తే ఇతను హెల్ప్ చేస్తాడు కదా. వాళ్ళ ఫ్రెండ్ని మధుని ఇద్దరిని ఒకటి చేయడానికి వీలవుతుంది. ఎస్, ఇతనికి చెప్పేస్తాను. మధు ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ఆంటీని ఒప్పిస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ని ఒప్పిస్తాడు. హలో. హలో, లైన్లోనే ఉన్నాను. విక్రమ్. మీరు అలా పిలవకండి ప్లీజ్. ఎందుకు? మీరు ఫస్ట్ టైం కాల్ చేసి విక్రమ్ అని పిలిచినప్పుడే ఫ్లాట్ అయిపోయాను. నా అత్త కూతురే నన్ను అంత ప్రేమగా పిలుస్తుంది అనుకున్నాను. నీ మాటలు వింటూ ఎక్కడికో వెళ్ళిపోయాను. ఇప్పుడు అంతా తలకిందులైపోయింది. మళ్ళీ నన్ను అలా పిలవకండి ప్లీజ్. అలాగే మిస్టర్. మీరు కలవాలనుకుంటున్నారు కదా? అవునండి, ప్లీజ్ మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీ ఫ్రెండ్ని తీసుకొని వస్తారా? ఎందుకండి అలా అంటారు? వాణ్ణి తీసుకొస్తే ఇదంతా చేయనివ్వడు. నేను ఒక్కనే వస్తానండి. మీరేం భయపడకండి. భయమా? ఎవరు భయపడతారు వాడికి? అమ్మో, ఇంత స్వీట్ వాయిస్లో కోపంగా కూడా మాట్లాడొచ్చా? ఏంటి, ఫ్లర్ట్ చేస్తున్నావా? ఓరి దేవుడో, మిమ్మల్ని సిస్టర్ అని పిలవమంటే పిలుస్తాను. అంతేగాని లేనిపోని అభాండాలు వేయకండి నా మీద ప్లీజ్. సరే, ఇప్పుడు వీలవుతుందా నీకు రావడం? ఇప్పుడా? లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వండి, నేనే వస్తాను. అయ్యో ఏంటండి అలా మాట్లాడతారు? వస్తాను. మీకు మీ ఫ్రెండ్కి ఇబ్బంది ఏం లేకపోతే చెప్పండి ఎక్కడికి రమ్మంటారు. లొకేషన్ షేర్ చేస్తున్నాను, రండి. ఎక్కడికి? మా ఇంటికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏంటి నేను
ఇక్కడికి రమ్మన్నాను. అసలే ఇంట్లో ఎవరూ లేరు. కొంచెం కూడా భయం లేదు నాకు. ఇతన్ని నమ్మొచ్చా? నా మనసు ఇతన్ని ఎందుకు నమ్ముతోంది? ఇదంతా చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. ఎలా రియాక్ట్ అయితే ఏంటి? తన ఫ్రెండ్ కోసం, అతని సంతోషం కోసం ఏదైనా చేసేటట్టున్నాడు. మధు, నీ ప్రాబ్లం సాల్వ్డ్.